వంగవీటి రంగాను చంపిన టీడీపీకి ఓటు వెయ్యొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే పవన్ కళ్యాణ్ కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ జనసేన కుట్రల్ని ప్రజలు గమనించాలని కోరారు పోసాని కృష్ణమురళి. ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేని మన కాపులంతా. ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా? రంగా గారిని చంపించినందుక? దేనికో చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే, నాతో ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢాచారం అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతారు. వాళ్ళు అన్నారు, ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలుగా చెప్పేసి అతనికి ఎలా మేము ఓటేస్తాం? ఆయనకే ఓటేయాలి. రంగాన్ని చంపినా సరే ఆయనకే ఓటేయాలి, కమ్మడికే ఓటేయాలి, కమ్మడే ముఖ్యమంత్రి కావాలి. మరి మా కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? కాపులు ఎంతమంది చదువుకున్నారు, ఎంత లెజెండ్స్ ఉన్నారు, ఎంత లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఇండస్ట్రియలిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, హానెస్ట్ ఫెలోస్, కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు? నీ చేత కాదు, నువ్వు చేయనన్నావు, ఇంకో కాపు కులాన్ని పెట్టావు, ఇంకో కాపు సోదరుని పెట్టావు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా. రంగాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా, ఏ ఒక్క కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు వేయకండి. ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటైనా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ క్షోభిస్తుంది. మీరు ఆ ఓటు వెయ్యకపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి.